జీవీఎంసీ మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోకి విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలాన్ని విలీనం చేయాలనే ఆలోచన ఉత్తరాంధ్ర రాజకీయ రియల్ ఎస్టేట్ రంగాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవితో ఆయన ప్రాథమికంగా చర్చలు జరపడం, దీనిపై సానుకూల స్పందన రావడం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను సూచిస్తోంది. దీంతో పాటు మేము యాక్చువల్గా అయితే లాస్ట్ టైం నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఆమెతో కూడా మాట్లాడాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు ఆల్రెడీ 17 తారీఖు నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. దాన్ని కూడా ఈ యాక్చువల్ గ్రేటర్ వైజాగ్లో కలిపితే బాగుంటుందని కూడా ఆ రోజు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆమె కూడా నేను స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి దాన్ని కలపడం ఎలాగా, అది పబ్లిక్ కి కన్వీనియంట్గా ఉంటుందా లేకపోతే ఎలా అనేది ఆలోచించి నిర్ణయం చెప్తానన్నారు. ఒకవేళ ఆ ఎమ్మెల్యే గారు కూడా అంగీకరించి అక్కడ అందరూ కూడా ప్రజలు దాన్ని కలపాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా దీంతో పాటు ప్రతిపాదనలో ఎట్లా ఈ 4 మండలాలతో పాటు ఆ మండలం కూడా కలిపితే మొత్తం దీని పరిధి మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ కాకుండా ఈ 3 భీమిలి మండలం, భీమిలి కాన్స్టిట్యున్సీలో, 1 పెందుర్తి కాన్స్టిట్యున్సీలో, 1 నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 మండలాలు కూడా కలిపితే బాగుంటుంది ప్రజల అభిప్రాయం. దీని మీద కూడా అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ నాయకులు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం దానికి ప్రతిపాదన ఓకే చేస్తే అప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరగడానికి కూడా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇటీవల వాణిజ్య విమానాల రాకపోకలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. విశాఖ నగరం నుండి విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మొదటి దశలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు పొడిగించాలని గంటా శ్రీనివాసరావు పట్టుబడుతున్నారు. భోగాపురం కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తే ఈ మెగా రవాణా ప్రాజెక్టుల నిధులు మంజూరు, నిర్వహణ ఏకతాటిపైకి వస్తాయి. వైజాగ్ అనేది ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భారతదేశంలో. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో 1/3 ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో అగైన్ 1/3 విశాఖపట్నానికి వస్తా ఉన్నాయి. విశాఖపట్నం నగర విస్తరణ గత దశాబ్ద కాలంగా భోగాపురం వైపే వేగంగా సాగుతోంది. భోగాపురం, ఆనందపురం, పద్మనాభం మరియు భీమిలి ప్రాంతాలు ఇప్పటికే ఉత్తరాంధ్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ హబ్బులుగా మారాయి. భోగాపురం మండలం గ్రేటర్ విశాఖలో విలీనం ద్వారా ఐటీ కారిడార్లు, హోటల్ పరిశ్రమలు, టూరిజం ప్రాజెక్టులు మరింత వేగంగా విస్తరించేందుకు వీలవుతుంది. విశాఖ భోగాపురం గ్రోత్ కారిడార్ ఒకే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావడం వల్ల మాస్టర్ ప్లాన్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించవచ్చు. విశాఖ నగర జనాభా మరియు విస్తీర్ణం పెరగడం ద్వారా కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల కింద భారీగా నిధులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనపై భోగాపురం ప్రాంత గ్రామీణ ప్రజల్లో మరియు రైతుల్లో కొన్ని సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో మొదటిది ఉపాధి హామీ పథకం దూరం అవుతుందేమోనని. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విలీనం అయితే కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు. దీనివల్ల కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే మరొకటి పన్నుల భారం భయం. కార్పొరేషన్ పరిధిలోకి వస్తే ఇళ్ల పన్నులు, నీటి పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే విలీనమైన తొలి 10 ఏళ్ల వరకు పన్నుల పెంపు ఉండదని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గతంలో జీవీఎంసీలో విలీనమైన కొన్ని గ్రామాలు ఇప్పటికీ సరైన మౌలిక వసతులు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు లేక ఇబ్బంది పడుతుండడం స్థానికుల్లో సంశయాన్ని కలిగిస్తాం. కొంతమంది న్యాయవాదులు లేకపోతే బీసీ సంఘాలు వెళ్ళారు. ఇట్లా రకరకాల న్యాయపరమైన ఇవి కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేటస్ దాన్ని స్టేని వెకేట్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చారు. దాన్ని కూడా త్వరగా దీన్ని క్లియర్ చేసి మొత్తం డిసిషన్ తీసుకోమని చెప్పని కూడా డివిజన్ బెంచి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా అధిగమించి త్వరలోనే మనం అన్ని కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో నిర్వహించాలని ఏపీ కేబినెట్ భావిస్తున్న తరుణంలో ఈ విలీన ప్రక్రియ ఒక కీలక మైలురాయి కానుంది. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో ఉన్న కూటమి ప్రభుత్వానికి భోగాపురం వంటి వ్యూహాత్మక ప్రాంతాన్ని చేర్చడం వల్ల భవిష్యత్తులో నగర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. గ్రామ సభల ఆమోదం, ప్రజల సమ్మతి మరియు పరిపాలనాపరమైన అనుమతులు లభిస్తే భోగాపురం విలీనంతో విశాఖపట్నం గ్లోబల్ మెట్రోపాలిటన్ నగరాల సరసన
చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా వైజాగ్ మేయర్ అనేది కూటమి 100% భారీ మెజార్టీ తెలుసుకుపోతా ఉంది. మామూలుగా కాదు, ఒక స్టేట్ మొత్తం సౌండ్ వచ్చే మెజార్టీ, అటువంటి మెజార్టీ తోటి కార్పొరేషన్ ఖచ్చితంగా గెలుచుకుంటాం.